యేసు క్రీస్తు భూమికి రవంత పునాది వేయబడక మునిపే క్రీస్తును ప్రేమలో ఆయన పిల్లలుగా, ఆయన వధువుగా ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన తండ్రి సింహాసనాన్ని వదిలిపెట్టి కుమారుని పాత్ర ధరించటానికి మరియమ్మ గర్భాన మరి భూలోకానికి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చి కుమారుని స్థానాన్ని మరి మనకు చూపించాడు. అయితే యేసు క్రీస్తుగా ఉన్నప్పుడు కూడా గమనించండి, నేను దేవుని కుమారుడుగా వచ్చాను, నా ఇష్టము అని చెప్పలేదు. తండ్రి నా యందు ఉన్నాడు కాబట్టి, నేను ఆయన యందు ఉన్నాను కాబట్టి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూలోకానికి వచ్చానన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తండ్రి స్థానాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చిన క్రీస్తు రెండవ వచనములు అన్నాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఎవరిని? జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తును ప్రేమలో ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారిని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తుగా భూలోకానికి వచ్చి మనుష్య కుమారుని యొక్క పాత్రలో ఉండి, చూడండి, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తును ప్రేమలో ఏర్పరచబడిన బిడ్డల నిమిత్తము ఆయన ప్రేమ కనుపరిచాడు. మనము ఒకప్పుడు ఎట్లా ఉన్నామని తెలుసా? దేవుణ్ణి ఎరగని వారంగా ఉన్నాం, దేవుణ్ణి లేని వారుగా ఉన్నాం, మనము లోకంలో కలిసిపోయా ఉన్నాం. అందుకనే గమనించండి, అదే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు. చూడండి, 4వ అధ్యాయం 22వ వచనం నుండి మనం చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, చాలు. దేవునికి స్తోత్రం. మనము మునుపు అంటే యేసు క్రీస్తుని ఎరగక మునుపు, క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడని మనకు తెలియక మునుపు, క్రీస్తు మన కొరకు రక్తం కార్చాడని తెలియక మునుపు మనము ఏ స్థితిలో ఉన్నామంటే ప్రాచీన స్వభావంలో ఉన్నాం. లోక ఆశల వైపు ఉన్నాం, లోకములో కలిసిపోయాం, మరి అన్ని విధాలుగా పడిపోయి పాపానికి దాసులముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఎట్లా ఉన్నాము? మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, ప్రైజ్ లార్డ్, చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడినప్పుడు మనము నూతన పరచబడి ఉన్నాం. నూతన పరచబడిన యొక్క స్వభావము ఇప్పుడు మనకు కావాలి. అపోస్తలుడైన పౌలు క్రీస్తు దర్శించక మునుపు సౌలు పాత్రను పోషిస్తూ క్రీస్తు బోధను తృణీకరించి క్రీస్తు బోధ ప్రకటించే వారిని హింసించేవాడు, దూషించేవాడు, కొట్టేవాడు, అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు? సౌలు స్థితిలో ఉన్నప్పుడు, మునుపటి స్థితిలో ఉన్నప్పుడు. అయితే అతను దేవుడు యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత, చూడండి, క్రీస్తు మరి సౌలు పౌలుగా మారాడు.
ప్రైజ్ లార్డ్. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాడు, నూతన స్వభావాన్ని ధరించాడు. నూతన స్వభావం యొక్క పోలికలో సౌలు పౌలుగా మారి, పౌలు నేను క్రీస్తును పోలి నడిచానన్నాడు. ప్రైజ్ లార్డ్. అలాగునే ఈరోజు మనం నేర్చుకున్న అంశం, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలి. యేసు క్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత ఎవరి మీదన్నా కోపపడ్డట్టు, ఎవరినన్నా తృణీకరించినట్టు, ఎవరికన్నా వ్యతిరేక స్వభావం పలికినట్టు, లేకుంటే నువ్వేంద్ర నాకు చెప్పేది అన్నట్టు, లేకుంటే ఎక్కడన్నా దూషించినట్టు ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. కుమారుడిగా వచ్చినప్పటికీ తండ్రిని యందు భయభక్తులు కలిగి, పరలోకంలో ఉన్న తండ్రి సింహాసనం మీద ఉన్న తండ్రి యొక్క భయభక్తులతోటి కుమారుని స్థానంలో ఉన్న కూడా గమనించండి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి చూశాడు. ఈరోజు నీవు ప్రియులైన చూడండి పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మనము పాత స్వభావంలో ఉండకూడదు. సౌలు పాత స్వభావాన్ని విడిచిపెట్టి పౌలుగా మారిన తర్వాత పౌలు ఒక క్రీస్తుకి ఖైదీగా మారాడు. అదే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను అంటున్నాడు. అంటే నోటి మాటతో చెప్పితే సరిపోదండి, అక్కడ జీవించి చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నవీన స్వభావం ధరించడం అంటే క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, ఆయన కుమారుడుగా కుమార్తెగా తీర్చబడిన తర్వాత, ఆయన రక్తములో నీవు కడగబడిన తర్వాత, క్రీస్తుని నువ్వు ధరించుకున్న తర్వాత క్రీస్తు యొక్క స్వభావమే నీలో కనబడాలి. అందుకనే చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలు అన్నాడు 3వ అధ్యాయం 12వ వచనము చివరి వచనము నుండి, అంటే నేను చదువుతాను, మీరు చూడండి. క్రీస్తుకు దూరస్తుల ఇంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. 3వ అధ్యాయం 12వ వచనము చివరి భాగంలో, క్రీస్తుకు దూరస్తులై ఇంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులయ్యారు. ప్రైజ్ ది లార్డ్. సమీపస్తులమయ్యాం, దేవుని కుమారులుగా తీర్చబడ్డాం, దేవుని కుమార్తెలుగా తీర్చబడ్డాం. దేవుని యొక్క స్వభావం ధరించుకోవాలి. ఎందుకంటే ఆయన రక్తములో మనం కడగబడ్డాం కాబట్టి, ఆయన పోలికలో మనం నడవాలి. ఆయన నడుస్తున్నట్టుగానే ఆయన ఏదైతే అందరి పట్ల ప్రేమను చూపి ప్రేమకు తగిన జీవితాన్ని మరి ఆయన బిడ్డల పట్ల ఎలా చూపించాడో, అలాగనే ఆయన బిడ్డలమైన మనము ప్రియులైన చూడండి పిల్లల వలె దేవుని పోలి నడిచే వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ అంటున్నాడు 23వ వచనం, మీ చిత్తవృత్తి యందును నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన పోలికలను ఎప్పుడైతే తీర్చబడ్డావో, ఆయన రక్తములను ఎప్పుడైతే కడగబడ్డావో, ఆయన పోలికలు నీకు కనబడాలి. ఆయన పోలికలు నీకు కనబడాలంటే దానికి నిదర్శనం ఏంటంటే నీతియు, ప్రైజ్ ది లార్డ్, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ఇక పాతి అన్ని తీసేయండి. అందుకనే బాప్తిజానికి ముందుగా, నీటిలో ముంచేదానికి ముందుగా ప్రమాణం చేపించేటప్పుడు దైవజనుడితోటి మీరు ప్రమాణం చేస్తున్నారు. ఒక దైవజనుడికి మీరు చెప్పినప్పుడు దైవజనుడికి చెప్పినట్టే దేవునికి మీరు పలికినట్టు లెక్క. నీటి బాప్తిజం తీసుకునే ముందుగా ఎలాగంటే, ఇక నుండి పాత రోత జీవితాన్ని వదిలిపెట్టాను, నూతన జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. నేను పాత రోత జీవితంలో ఉండగా ఫలానా మరి జీవితంలో ఉన్నాను, లోకంలో కలిసిపోయి ఉన్నాను. ఇక నుంచి పాతవి గతించెను, ఇవిగో
క్రొత్తవాయను అనేది రుజువు చూపించాలి. మనం ప్రమాణం చేసినట్టే ప్రమాణానికి తగిన జీవితాన్ని మనము కనుపరచాలి. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే నీతియు అంటే దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తులము. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు నమ్మబట్టే బాప్తిజం తీసుకున్నాం, నమ్మబట్టే ఆయన రక్తంలో కడగబడ్డాం, నమ్మబట్టే ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క పోలికలో ఉండటానికి తీర్మానం చేసుకున్నాం. అదే పోలిక దేవుని యొక్క రాకడ జరిగేంత వరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని యొక్క వాక్యము పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు అదే ప్రకారంగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాని అయిన సొలొమోను చేత రాపిస్తున్నాడు. ఏమనంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనములో తేటగా రాయబడి ఉంది, బాలురు నడువవలసిన త్రోవ వానికి నేర్పుము, వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరు. ఇప్పుడు మనము నేర్చుకునే వారము కాదు, ఆల్రెడీ నేర్చుకునే స్థితి దాటిపోయాం. ఆయన రక్తములో కడగబడ్డాం. ఆయన రక్తములో కడగబడిన మనము మన జీవితాన్ని మనము దేవునికి అంకితపూర్వకంగా మనము చేసే వారంగా ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణాన్ని అర్పించడానికి, ఆయన నీ కొరకు రక్తాన్ని కార్చి నీకు విమోచన ఇవ్వటానికి ఆయన రక్తాన్ని కార్చాడు. ప్రైజ్ లార్డ్. నీకు విమోచన రావటానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో చూడండి. 25వ అధ్యాయము 22వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. విభేదాలు ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కల్మషం ఉండకూడదు. నిన్ను చూచిన వెంటనే లోకము నిన్ను పోలి నడిచే విధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను పోలి నడవడం అంటే నీలో క్రీస్తు కనబడ్డప్పుడు, లోకము నిన్ను చూచినప్పుడు నీలో నుండి ఆ ఎదుటివానికి క్రీస్తు కనబడవాలి. అలాంటి ప్రేమ, మనము ప్రేమకు బద్దులమై ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం అపోస్తులైన పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఏమంటాడంటే, సౌలు పౌలుగా మారిన తర్వాత, పౌలు అయిన తర్వాత, క్రీస్తుకి ఒక ఖైదీగా మారిన తర్వాత ఆయన హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు, ఆ ప్రాణాన్ని అర్పించదగినాడుగా మరి ప్రాణాన్ని అర్పించాడు. వాక్యం కొరకు హతసాక్షిగా నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తులు కూడా దేవుని యందు ఆయన 33.5 సంవత్సరములో దేవుడు ఏర్పరచబడిన ఆయన 12 మంది శిష్యుల్ని ఆయన పోతూ యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, నేను వెళ్ళిన తర్వాత మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని దేవుడు ఫుల్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వారు ప్రాణాలు పెట్టడానికైనా తీర్మానం చేసుకున్నారు, కానీ తప్పించుకొని తిరగటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకనే అపోస్తులు ఏం చేశారంటే హతసాక్షులుగా మారారు, దేవుని మాట మీద నిలబడ్డారు. ఈరోజు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవటం అంటే, మనము కూడా దేవుని పోలి నడుస్తే ఈ లోకము మన మీద ఎన్నో నిందలేస్తుంది, లోకము మన మీద అపనిందలేస్తుంది. మనము అయినప్పటికీ కూడా నీతిని విడిచిపెట్టకూడదు, యథార్థతను విడిచిపెట్టకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకొని ఆయన పోలికలో మనం నడవాలి. ఆయన ప్రేమను మనం కనుపరచాలి. ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా? మానవుని యొక్క ప్రేమలో రకాలు ఉన్నాయి. మానవుని యొక్క ప్రేమ అంతలో కనబడుద్ది, కొంతలో మాయమవుద్ది. ఉపయోగపడ్డప్పుడు, ప్రయోజనకరంగా ఉన్నప్పుడు అతను ఏమంటాడంటే, బేష్ నీ అంతటోడు లేడు, నాకు చాలా సహాయపడ్డావు అని చెప్పేసి. లేదా అప్పటికప్పుడు మనం దేవునిలాగా పోలుస్తాం. కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే అగాప ప్రేమ, కల్ముషము లేని ప్రేమ, ఆయన రక్తములో నుండి కార్చిన ప్రేమ. ఆ రక్తము కార్చి
ప్రాణం పెట్టిన ప్రేమ దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ మనము కలిగి ఉండాలండి. అలాంటి ప్రేమ మనము కలిగి ఉన్నప్పుడే, అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు కూడా అలాగా తిరిగాడు. అలాగూ మరి దేవుని కొరకు వాక్యాన్ని ప్రకటించే విషయంలో రాజీ పడకుండా దేవుని యొక్క పోలికలో నడిచి, నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, అదే ప్రకారంగా మోషే పెద్దవాడైనప్పుడు దేవుని యొక్క పోలికలో ఉన్నట్టుగా రుజువేంటో తెలుసా? ఆయనలో దేవుని యొక్క పోలికను ఇమిడ్చిపెట్టాడు. మోషే పుట్టకే ప్రవక్త పుట్టకై ఉన్నది. ఇజ్రాయేల్కి ప్రవక్తగా దేవుడు పుట్టించాడు. అక్కడికి ఐగుప్తిలో ఉన్న పిల్లలకి, మరి ఆ ఇజ్రాయేల్ పిల్లలకి చిన్న వివాదం వచ్చినప్పుడు ఎవరో నేర్పింది కాదది. ప్రైజ్ ది లార్డ్. దేవుడే లోపలుండి అలాంటి మరి దేవుని యొక్క పోలికల లాంటి పిల్లవాడిని రక్షించటానికి దేవునికి విరోధమైన పిల్లవాడిని చంపి పాతి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అక్కడి నుంచి ఆయన పారిపోవాలి. అక్కడి నుంచి పారిపోయి ఆయన గొర్రెల కాపురగా ఉండాలి. మిద్యాను దేశాన్ని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కాపరి స్థానాన్ని నిలబెట్టేదానికి, ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకి కాపరిగా దేవుడు నియమించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఆయనకున్న కోపాన్ని చల్లార్చడానికి కాపరి స్థానం అంటే గొర్రెల్ని కాల్చే విధానంలో ఎంతో దీనత్వం కావాలి, ఎంతో ఓర్పు కావాలి, ఎంతో సహనము కావాలి. అలాంటి వాటిని అనుభవపూర్వకముగా నేర్చుకోవటానికి 40 సంవత్సరాలు గొర్రెల కాపరగా మోషేను పెట్టి తర్వాత తీసుకొచ్చి కాపర స్థానంలో పెట్టాడు. ఈరోజు నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని పోలికలో నడవాలి. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా దేవుని పోలికలో నడిచాడు? యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు తండ్రి స్థానాన్ని వదిలిపెట్టి కుమారుడు స్థానానికి వచ్చి ఆయన మన మీద ప్రేమ చూపించి, ఆయన ప్రాణం పెట్టేంత ప్రేమను చూపించి, రక్తము చివరి రక్తపొట్టు వరకు కార్చి ఆయనలో నుండి ఆయన గాయపరచబడిన గాయములో నుండి ఆయన వధువును బయటికి తీసుకొచ్చాడు. వధువు కొరకు ఎంత త్యాగం చేశాడండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అదేవిధంగా ఇక్కడ అంటున్నాడు 3వ వచనములో, తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగునే మీరును కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి, అదేవిధంగా 5వ అధ్యాయము 27వ వచనములో కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, చూడండి, సంఘమును ప్రేమించి ఆయన ఇక్కడ కూడి ఉన్న జగత్ పునది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో ఏర్పరచబడిన ఆయన వధువుగా ఇక్కడ ఉన్న ఆయన వధువు కొరకు ఆయన ఏం చేశాడంటే ఆయన సంఘమును ప్రేమించి, అది ఆ సంఘం ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాడు. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. సంఘము అనగా ఆయన వధువు కొరకు తన్ను తాను ప్రాణం పెట్టాడు. చివరి రక్తపొట్టు వరకు కార్చబడిన రక్తములో నుంచి ఆయన వధువుని తీశాడు. వధువు కొరకు ఎంత ప్రేమ చూపించాడో చూడండి. ఈరోజు ఆయన వధువు కూడా ఆయనలో ఉన్న ప్రేమను మనం కనపరిచే వారంగా ఉండాలి. ఎవరి మీద ద్వేషంగా ఉండకూడదు, ఎవరి మీద కపటంగా ఉండకూడదు, ఎవరి మీద కోపంగా ఉండకూడదు. అందుకని ఇక్కడ 5వ వచనములోనే అంటున్నాడు, 5వ అధ్యాయం 4వ వచనములో, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని
మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఎందుకంటే దేవుని యొక్క ప్రియులైన పిల్లల వలె నడుచుకునే దేవుని యొక్క వధువు అయి ఉన్నది. వధువుకి ఎలాంటి బూతులు రాకూడదు, సరసోక్తులుగా ఉండకూడదు, చతుర్లాడేవారుగా ఉండకూడదు, అవి మీ నోటికి రాకూడదు, ఇవి మీకు తగవు అని అన్నాడు. ఎందుకంటే లోకముల నుండి సపరేట్ చేశాడు. వధువు యొక్క స్వభావము మన యొక్క పోలికలో క్రీస్తుని ఎదుటి వాళ్ళు చూడాలి. మనలో నుండి క్రీస్తుని ఎదుటి వాళ్ళు చూడాలి. కనబడాలంటే, ఆయన పోలికలో మనం ఉండాలంటే, ఆయన ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో మనం కూడా అదే స్వభావాన్ని కలిగి నడుచుకోవాలి. ఆ స్వభావానికి ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం పేరు మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవటం. ఈ రోజు నుంచి ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క పోలికలను నడుద్దాం. ఇప్పటి వరకు మన స్వభావం ఎలా ఉన్నప్పటికీ, పాత రోత జీవితంలో ఇంకా నడుస్తున్నప్పటికీ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. మన స్థితిగతులు మారాలి. ఎందుకంటే మనలో క్రీస్తు కనబడాలి. పౌలులో క్రీస్తు కనబడ్డాడు. అందుకనే యేసుక్రీస్తు కూడా అన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తులో తన తండ్రిని చూపించాడు. ఆయనే తండ్రిని చూపించాడు. ఇప్పుడు పౌలు క్రీస్తులో మరి ఆ క్రీస్తుని చూపించాడు. ఆయన వధువు ఆయన భర్త యొక్క స్థానాన్ని చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. భర్త యొక్క స్థానం ఏంటంటే, ఆయన చివరి ప్రేమ, చివరి రక్త బొట్టు వరకు ఆయన భార్య కొరకు తను అప్పగించుకున్నాడు. ఎలా ఉండాలని ఇందాక మనం చదువుకున్నాం. ఆయనకి లాగానే పరిశుద్ధమైనది గాను పవిత్రమైనది గాను, మరి వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనువనేను. ప్రైజ్ ది లార్డ్. అలాంటి జీవితాన్ని ఈరోజు మనము జీవిద్దాం. ఎందుకంటే మాదిరికరమైన జీవితము మనకు అవసరమయ్యున్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియుల